జోష్న బర్త్‌డే కావటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా గ్రాండ్‌గా అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న దీప వైపు చూసి, "దీపది కూడా ఈరోజే కదా బర్త్‌డే. మా ఇద్దరం కలిసి కేక్ కట్ చేస్తాం" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "రా దీప, మనిద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "ఎందుకు చెప్పు, నువ్వు ఒక్కదానివే కట్ చెయ్యి" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "లేదు లేదమ్మా, మా ఇద్దరం కలిసే కట్ చేస్తామని" చెప్పేసైతే దీపను తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "నాకు ఇష్టం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న, "అలా ఎలా కుదురుతుంది, రా" అని చెప్పేసైతే తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న ఆ కేక్‌ని కిందన పడేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఈ కేక్‌ని పడేసింది నేను కాదు, దీపనే" అని చెప్పేసైతే అందరి ముందు నిరూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి, నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని ఒక పక్కకు వెళ్ళిపోవాలి. అంతేకానీ కేక్‌ని పడేయడం ఏంటి" అని చెప్పేసైతే అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీ అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "ఏంటి దీప ఇలా చేశావు? ఇప్పుడు నా సెలబ్రేషన్స్ మొత్తం పాడైపోయే విధంగా చేశావు కదా నువ్వు" అని చెప్పేసైతే అంటూ అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "నేనేమీ చెయ్యలేదు. నేను ఆ కేక్‌ని కిందన పడేయలేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్, "నేను ఎలాగైనా సరే జోష్నని కిందకి తీసుకొని వచ్చి కేక్ కట్ చేయిస్తాను" అని చెప్పేసైతే అంటూ జోష్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్నని చూసి, "రా జోష్న, కిందకి వెళ్లి కేక్ కట్ చేద్దాం" అని చెప్పేసైతే అంటూ అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం, "నేను రాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్, "రావా అయితే" అని చెప్పేసైతే తన ఫోన్‌లో వీడియోని చూపిస్తూ ఉంటాడు. "జోష్న, ఇది కేక్‌ని పడేసింది నువ్వు అన్న విషయం నాకు తెలుసు. అలాగే ఇప్పుడు జోష్న మీదకి నెట్టేసావు కదా! అలాగే నువ్వు రాననంటున్నావు కదా! సరే అయితే నేను కిందకి వెళ్ళి ఈ వీడియోని వాళ్ళకి చూపిస్తాను. అప్పుడు ఎవరు అసలైన పని చేశారో ఇలా తెలుస్తుంది కదా అందరికీ" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం, "లేదు లేదు బావ, నేను వస్తాను" అని చెప్పేసైతే కిందకి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గ్రానీ మాత్రం, "అదేంటి, ఇప్పుడు కేక్ లేదు కదా వచ్చింది కానీ జోష్న" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఇప్పుడే చూడు చిటికలో వస్తుంది" అని చెప్పేసైతే అనుకుంటూ తను చిటిక వేస్తూ ఉంటాడు. "ఇదిగోండి కేక్ కూడా వచ్చేసింది" అని చెప్పేసైతే వాళ్ళ ముందు పెడుతూ ఉంటాడు. ఆ కేక్ మీద జోష్న, దీప అని ఉండటం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చాలా సంతోషిస్తూ